హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరందరికీ కొత్త కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ కార్డులు ముందుగా ఇక్కడే పంపిణీ చేస్తారండి. ఇలాంటి ప్లేసెస్లో మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి మీకు ఆ నోటిఫికేషన్లు ఏమేమి ఇచ్చారంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ఆదేశాలు అయితే విడుదల చేశారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన ఆదేశాలు అయితే జారీ చేశారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మళ్ళీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎమ్మెల్సీ కోడ్ అనేది ఉండదో ఆ జిల్లాల్లో అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని అర్హులుగా తెలుపబడి ఉంటారో వారందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేసేయండి అని చెప్పేసి మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి మీ ఇళ్ళకే అధికారులు అయితే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్లేసులు ఏంటంటే మనమే వెళ్ళి తీసుకొని వచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకేంటంటే మళ్ళీ ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేస్తున్నారో అలాంటి వాళ్ళకు ఏమి ప్రాబ్లం ఉందని చెప్పేసి అవగాహన కల్పించాలన్నారు. అంటే వారికి ఏదైతే ప్రాబ్లం ఉందో వారికి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. సో కొత్త కార్డులకు సంబంధించి డిజైన్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఆయన డిజైన్ ఓకే చేసి కనుక మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మన కార్డులు ప్రింట్ అవుతాయండి. ప్రింట్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టదు. త్వరగా మనకు ప్రింట్ చేసేసి ఇమీడియట్లీ మనకు ఎలక్షన్ కోడ్ ఎక్కడైతే లేదో అక్కడైతే మనకు పంపిణీ అయితే చేసేస్తారు. ఎలక్షన్ కోడ్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి ఎలాంటి స్కీమ్ పరంగా కానివచ్చు, ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.